వెనకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూర్చున్న ఫోటో ఒకటి కనిపిస్తుంది, చూసారా? అందులో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆ పక్కనే ఎవరు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి దావ వసంత, ఆ తర్వాత సీనియర్ నాయకులు 40 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ అంటే కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ స్థానంలో ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఏ పద్ధతిలో కూర్చోవాలి? ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నారు కదా, ఏ పద్ధతిలో కూర్చోవాలి? మధ్యలో కూర్చోవాల్సిన ఎవరు? ఇది ప్రోటోకాలా? ఈ పార్టీ క్రమశిక్షణలో ఉందా? ఇక్కడనే ఉందా? మొత్తం ఇట్లా ఈ విధంగానే ఉన్నారా? సబ్జెక్టు తెలిసిన వాళ్ళు ఎవరు? ఇలా మాట్లాడే సత్తా ఉన్నవాళ్ళు ఎవరు? పై పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు ఎవరు? జిల్లా అధ్యక్షులు ఎవరు? అంటే జీవన్ రెడ్డి గారు పార్టీ మారినందుకు ఆ పార్టీ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హక్కున చేర్చుకొని అపురూపంగా కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ అపురూపంగా తీసుకొచ్చి బీఆర్ఎస్లకు ఆహ్వానం చేసుకొని ఆలింగనం చేసి నువ్వు రావడం శుభసూచకం అని చెప్పి పార్టీలోకి తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తుండ్రు చూడండి. జీవన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి ఈ జిల్లా అధ్యక్ష పదవి ఈ కూర్చోవడం ఎత్తుకపోతాడో లేకపోతే నాకు దొరకదు అనుకున్నాడో ఏమో నడుమచ్చి కూర్చున్నాడు. ఈయన మాట్లాడింది ఏందా? నడుమచ్చి కూర్చొని మాట్లాడింది నిమిషం మాట్లాడలే, అది ఎవరికి అర్థం కాలే. మరి సబ్జెక్ట్ అంతా మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడింది? మళ్ళీ అదే జీవన్ రెడ్డి సాబ్ మాట్లాడాడు. అంటే బబ్రాజమానం భజగోవిందం సంగతి లేదు, సరుకు లేదు, కేవలం రావాలే, ఉత్సవ విగ్రహాల్లాగా కూర్చోవాలి, పదవుల్లో ఉండాలి, కేసీఆర్ బొమ్మ చూపెట్టాలి, ఇంటికోవాలి, తొంగోవాలి. ఇది కరెక్టేనా? ఈ పొజిషన్ కరెక్టేనా? జీవన్ రెడ్డికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అదే? పక్కన కూర్చోబెట్టుకోవడమా? అంటే ఇది అహంకారమా లేకపోతే ఏంది? మీరు కామెంట్ రూపంలో చెప్పండి.